దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మనం మన అంశం ఏంది ఈరోజు అంటే క్రీస్తు ద్వారా విడుదల, విజయం. ఈ అంశం పైన మాట్లాడుకుందాం. అది కూడా రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, 8వ అధ్యాయం. ఈ 2 అధ్యాయాల నుంచే మనం మాట్లాడుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. అక్కడ ఏముందంటే 2వ లైన్. ధర్మశాస్త్రము వలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశ అన్నది ఎట్టిదో నాకు తెలియకపోవును. ఇక్కడ పౌలు భక్తుడు రాస్తే ఏమంటాడంటే ధర్మశాస్త్రం అంటే ఈ ధర్మశాస్త్రం అంటే ఏంటి అంటే ఇజ్రాయేళ్లకు మోషే ద్వారా దేవుడు అనుగ్రహించిందనమాట. లా అందులో చాలా ఆజ్ఞలుంటాయి. ఇట్లా చేయొద్దు, అట్లా చేయొద్దు, ఇది చేయాలి, అది చేయాలి. మస్తు ఆజ్ఞలుంటాయి. ఇది మనకి కాండాలున్నాయి గదా! నిర్గమకాండము అట్లా ఆ కాండాలు చదివితే మనకర్థమవుతుంది. అయితే అక్కడ చెప్తాడు ఏమనంటే ధర్మశాస్త్రం పాపం అంటే ఏదో చూపిస్తది. ఇగో ఇది పాపం అని చూపిస్తది. ఆశించవద్దు అని నాకు ఒకవేళ ధర్మశాస్త్రం చెప్పకపోతే, ఆశించడం, దురాశ గూడా పాపమే అని నాకు తెలవకపోతుండే గదా! అది మంచి పనే చేస్తుంది. ధర్మశాస్త్రం పాపం అంటే ఏందో చూపిస్తుంది అని చెప్తాడు. అయితే ఈ ధర్మశాస్త్రం ఇంకొకటి పని ఏం చేస్తదంటే, పాపం చూపించడమే గాదు గదా! పాపం చేసిన వాడు ఖచ్చితంగా శిక్షించబడాలి అంటది ధర్మశాస్త్రం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒకవేళ ఒక వ్యభిచారిని పట్టుబడిందనుకోండి, ఆమెను రాళ్ళతో కొట్టి చంపేయమంటాడు ధర్మశాస్త్రం ప్రకారం. ఒక పిల్లగాడు లేదంటే ఒక బాబు ఆళ్ళ అమ్మ, నాన్న మాట వింటలేరనుకోండి, ఏమంటాడంటే ఇగో ఆడిని పక్కోనికి బుద్ధొచ్చేటట్టు వీడిని రాళ్ళతో కొట్టి చంపేయండి అంటాడు. చాలా కఠినంగా కనిపిస్తాయి కొన్ని ఆజ్ఞలు. అంటే పాపం చేసినవా ఖచ్చితంగా న్యాయం జరగాలి అంటే శిక్షించబడాలి. శిక్ష ఖచ్చితంగా అక్కడ జరగాలి. అదే న్యాయం అంటది ధర్మశాస్త్రం. అయితే ఇప్పుడు కింద వచనాలకు మనం ఒకవేళ వస్తే అదే 7వ అధ్యాయంలో 18వ వచనం చదువుతున్నాను. అక్కడ ఏముందంటే 18వ అధ్యాయంలో నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది గానీ దాన్ని చేయుట నాకు కలుగట్లేదు. పౌలు భక్తుడు అంటున్నాడు ఏమనంటే నాకు మేలు చేయాలనిపిస్తుంది. పాపం చేయకుండా ఉండాలని నాకు అనిపిస్తుంది. కానీ నేను అట్లా చేయలేకపోతున్నా. నేను అట్లా ఉండలేకపోతున్నా. 15వ వచనంలో అంటాడు అదే అధ్యాయంలో ఇంకా ఏమంటాడంటే ఏలియనగా నేను చేయున్నది నేను ఎరుగను. నేను చేయ నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నదియే చేయుచున్నాను. నేను ఏదైతే చేద్దామనుకుంటున్నానో మనిషిని, ఎట్లయితే మంచిగుందామనుకుంటున్నానో అట్లా నేను ఉండలేకపోతున్నా. ఎట్లయితే ఉండొద్దనుకుంటున్నానో అట్లనే ఉంటున్నా. అరే! నేనేం జేయాలే? నాకు అంత శక్తి సరిపోతలేదు. నాకు బలం సరిపోతలేదు. నేను ధర్మశాస్త్రం ప్రకారం జీవించలేకపోతున్నా అని కింద వచనానికొచ్చేసరికి 24 వచనంలో ఏడుస్తాడు. ఏమనంటే అయ్యో! అక్కడ చూడండి ఉంటది. అయ్యో! ఏడుస్తున్నాడనమాట. బాధ. ఎందుకంటే నేను గెలవలేకపోతున్నా. నాకు ఎట్లా విడుదలెట్లా? ఈ శిక్షింపబడకుండా ఉండడానికి ఎట్లా మరి ఏం జేయాలి నేను? నేను ధర్మశాస్త్ర ప్రకారం అయితే చేయలేకపోతున్నాను. నాకు విడుదల ఇంక లేదా? అని ఏడుచుకుంటూ అంటాడు. నేనెంత దౌర్భాగ్యుడను. ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? ఎట్లా? నన్నెవరు విడిపిస్తారు? అట్లా ఏడ్చుకుంటూ 25వ వచనం చూడండి. చాలా సంతోషంగా చెప్తాడిప్పుడు. ఏమంటాడంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అమ్మ థాంక్ గాడ్ అంటున్నాడనమాట. దేవునికి స్తోత్రం అంటున్నాడు. ఏం జరిగిందక్కడ? ఎందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాడు? ఎందుకు దేవునికి థాంక్స్ చెప్తున్నాడు? అంటే ఆ విషయం మనకి 8వ అధ్యాయంలో కనిపిస్తది. 8వ అధ్యాయంలో చూస్తే 4వ లైన్‌లో చదువుతున్నాను. అక్కడేముందంటే, పాప పరిహారము నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. అక్కడేముందంటే, దేవుడు తన సొంత కొడుకుని పంపించిండు. అంటే యేసుక్రీస్తుని పంపించిండు భూమి మీదికి. ఆయనెందుకొచ్చిండసలు? ఇప్పుడు క్రిస్మస్ ఉంది కదా! క్రిస్మస్ చేసుకుంటా ఉంటాం. ఆయనొచ్చిండు. భూమి మీద పుట్టిండు. ఆయన ఎందుకు పుట్టిండు అంటే, ఆయన పుట్టిన ఒక ఉద్దేశ్యం ఉంది. ఏంది అంటే, ఆహ్, పాప పరిహారం జేయడానికి పుట్టిండాయన. అంటే నువ్వు పాపం జేసినావు. నువ్వు శిక్షించబడాలి. ఇప్పుడు యేసుప్రభు ఏం జేయనీకొచ్చిండంటే, నీ పాపపు శిక్ష ఆయన మీదేసుకొని పరిహారం జేయడానికొచ్చిండు. నీ శిక్షను ఆయన మోయడానికొచ్చిండు చెప్పాలంటే. నిన్ను విడిపించడానికొచ్చిండు. మనల్ని విడిపించడానికి ఆయన వచ్చిండు. అక్కడుంది
ఏమనంటే ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను. శిక్షనే గదా విధించబడాలి. సో, నేను మోస్తా. నేనేసుకుంటా. నీ శిక్ష నేను భరిస్తా అని ఆ శిక్ష ఆయన పైన వేసుకున్నాడు అని వాక్యం చెప్తా ఉంది. అంటే అక్కడ ఏం జరిగింది యాక్చువల్‌గా అంటే యేసుక్రీస్తు ఆహ్, నా కోసం, నీ కోసం సిలువ వేయబడ్డాడు. ఎందుకు సిలువ వేయబడ్డాడు? ఆయన ఏమైనా పాపం చేసిండంటే ఆయన యందు ఏ పాపము లేదు అని వాక్యం చాలా మంచిగా చెప్తది. మీరు బైబిల్ చదివితే ఆయన ఏ పాపం చేయలేదు అని వాక్యం చెప్తది. ఆయన పరిశుద్ధుడు. మరి ఎందుకు ఆయనని సిలువకి ఎక్కించిర్రు అంటే అది నీ నీ శిక్ష, నా శిక్ష. ధర్మశాస్త్ర ప్రకారం పాపం చేసినందుకు నేను శిక్షించబడాలి. అయితే ఆ శిక్ష నా పైన పడొద్దని ఇప్పుడు ఆ శిక్షను ఆయన పైన ఏసుకోవడానికి ఆయనొచ్చిండు. వచ్చి సిలువకి ఎక్కించబడ్డాడు. ఆయనను అవమానపరిచిండు. బట్టలిప్పేసిండ్రు ఆయనవి. ఎంత అవమానం అది బట్టలిప్పేయడం అందరి ముందు. ఆ అవమానం ఎందుకు ఆయన అవమానింపబడ్డాడంటే అది నా శిక్ష. నాకు పడాల్సిన శిక్ష. ఆయన కొట్టిండ్రు. మస్తు కొట్టిండ్రు ఆయనని. రక్తం ఇట్లా ధారలుగా పోయింది అంట. అంటే బాగా రక్తం కారిపోయింది. అంతగా ఎందుకు ఆయన రక్తం చిందించిండంటే అది కేవలం నిన్ను, నన్ను ఆ పాప శిక్ష పడకుండా మనల్ని విడిపించడానికి, తప్పించడానికి మాత్రమే. ఆయన మన శిక్షను ఆయన పైన మోసిండు అని వాక్యం చెప్తా ఉంది. ఆయనకి మనమంటే అంత ఇష్టం, అంత ప్రేమ. ప్రాణము పెట్టినంతగా ప్రేమించిన ప్రేమ క్రీస్తు ప్రేమ. ప్రాణం తీసేవాళ్ళు చాలామంది. ఒకవేళ ప్రేమించిన మంచి వాళ్ళని ప్రేమించే వాళ్ళు చాలామంది. పాపిని ప్రేమించేవారు ఎవరుండరు. యేసుక్రీస్తు మాత్రమే పాపిని ప్రేమించి తన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చిండు. ఆయన అర్పించిండు అని మనకు వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. అయితే ఇప్పుడు నా శిక్షను ఆయన వేసిండు. అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే ఒకవేళ నేను పాపం చేసినా నన్ను కోర్ట్‌కి తీసుకుపోయిండ్రు. జడ్జి అంటాడు కదా! నీతిగా నువ్వు పాపం చేసినావు కాబట్టి నీకు మరణ శిక్ష విధిస్తున్నా. ఇప్పుడు యేసుక్రీస్తు ఎంట్రీ ఇస్తాడు. యేసుక్రీస్తు మధ్యలో వచ్చి ఏం చేసిన అంటే ఆయన ఏమంటాడంటే ఇప్పుడు వద్దు నీతిగకి మరణ శిక్ష వేయకండి. వేయాల్సింది శిక్షనే గదా! మరణ శిక్ష గదా! అది నేను తీసుకుంటా. ఆమె శిక్ష నేను తీసుకుంటా. ఆమెను వదిలేయండి. ఆమెను వదిలేయండి. చోటు దోసుకో. వదిలేయండి అన్నాడనమాట. ఇది శుభవార్త. ఆయన నా శిక్షను ఆయన పైన మోసుకున్నాడు. ప్రాణం పెట్టి. విలువ పెట్టి కొన్నాడని వాక్యం చెప్తది. తన ఏం విలువిచ్చిండు? డబ్బిచ్చి కొన్నాడా నన్ను? డబ్బిచ్చి నన్ను విడిపించిండా? ఆ శిక్ష పడకుండా అంటే కాదు. తన సొంత ప్రాణం పెట్టి, తన రక్తాన్ని కార్చి నన్ను విడిపించిండు ఆయన అని వాక్యం చెప్తా ఉంది. అంటే ఇప్పుడు పౌలు భక్తుడు చాలా హ్యాపీ. ఏంది అంటే హమ్మయ్య! నా శిక్ష యేసుక్రీస్తు తీసుకున్నాడు. ఇంకా నాకు శిక్ష పడదు. ఈ మాట అదే 8వ అధ్యాయం మొదటి వచనంలో ఉంటది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏ శిక్ష ఇంగా లేదు. నో మరణ శిక్ష. ఇంకా నరకానికి మనం ఎళ్ళము. శిక్షించబడము. నరకపు శిక్ష అనేది మనకు లేదు. క్రీస్తు యేసునందున్న వారికి శిక్ష లేదు అని చాలా మంచిగా వాక్యం చెప్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు యేసుక్రీస్తు నా శిక్షను తీసేసుకున్నాడు. ఇంక నాకు లేదు శిక్ష. అయితే అవసరమైంది ఏముంది ఆ మాట అక్కడ అంటే క్రీస్తు యేసు నందున్న వారికి లేదు శిక్ష. ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారెవరు? అంటే ఆయన యందు నీవు ఉండాలి అంటే కొన్ని చేయాల్సి ఉంటది. ఏం చేయాలి? అంటే నీవు ఆయన ఏ దేవుడని, ఆయన ఒక్కడే దేవుడని నువ్వు నమ్మాలి. ఆయన నీకోసం మరణించిండు. తిరిగి 3వ దినాన లేచిండు. తిరిగి నిన్ను తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు అని నీవు నమ్మాలి అని వాక్యం చెప్తది. అయితే నమ్మితే సరిపోతదా? వాక్యం చెప్తది ఏమనంటే దయ్యములను నమ్మి వణకుచున్నవి. నమ్మితే సరిపోదు. క్రియ చూపించాలి. క్రియ అవసరం. నువ్వు చెయ్యాలి. ఏదో చెయ్యాలి. ఏం చెయ్యాలి అంటే నీవు ఒకసారి ఆయనను నమ్మినవు. నమ్మినంత మాత్రాన సరిపోదు గదా! నీవు పశ్చాత్తాపపడాలి. నీ పాపం ఏదైతే ఉందో ప్రభువా ఇంతవరకు నేను తప్పులు చేసినా, నేను పాపం చేసినా నన్ను క్షమించు అని ఆయన సన్నిధికొచ్చి నీవు ఒప్పుకోవాలి. సారీ చెప్పాలి అన్నమాట. యేసుక్రీస్తు దగ్గరికొచ్చి సారీ చెప్పాలి. చాలామంది సారీ చెప్పమంటే ఏమంటారంటే నేను చేసినానా? బలవంతంగా నాతోని చేపించిండ్రు. వాళ్ళు చేయమన్నందుకు చేసిన. ఫోర్స్ అట్లుండే అందుకనే చేసిన. ఇట్లా ఎన్నో సాకులు చెప్తా ఉంటారు. మన పితరుడైన ఆదాం ఆయన కూడా ఇదే ఇట్లనే సాకులు చెప్తాడు. తినొద్దు అని చెప్పిన పండుని తింటారు వీళ్ళు. ఆదాము ఇంకా హవ్వ ఫస్ట్ మానవులు.
అయితే తినేసరికి దేవుడొచ్చి అంటాడనమాట. యాక్చువల్‌గా రోజు సాయంకాలం వచ్చి వాళ్ళతో మాట్లాడేవాడంట దేవుడు. అయితే "ఆదామా ఎక్కడున్నావు? ఎందుకు తప్పు చేసినావు?" అని ఆ మాటలు స్టార్ట్ అయినప్పుడు ఆదాం ఏమంటాడో తెలుసా? "ఎందుకు తిన్నావు పండుని?" అని దేవుడు అడిగితే, నువ్విచ్చినావు గదా! నాకు భార్యగా. ఆమె ఇచ్చింది. అందుకే తిన్నా. నువ్వు ఒకవేళ ఆమెని ఇయ్యకపోయుంటే ఆమె పండిచ్చేది గాదు. నేను తినేవాడినే కాదు గదా! అన్నట్టు మాట్లాడతాడనమాట ఆదాము. అంటే ఈజీగా పక్కోళ్ళ మీద నెట్టేస్తాం. వాళ్ళ వల్లనే జేషినా నేను. వీళ్ళ వల్లనే జేషినా. అందుకే జేషినా. కారణాలొద్దు. కారణాలొద్దు. దాచిపెట్టే ప్రయత్నం చేయొద్దు. కవర్ చేసే ప్రయత్నం చేయొద్దు. సామెతల గ్రంథంలో చాలా మంచిగా చెప్తాడు. 28వ అధ్యాయం 13వ వచనంలో ఏమనంటే, "అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును." తప్పులు దాచిపెట్టే ప్రయత్నం చేయొద్దు. దాచిపెట్టే ప్రయత్నం చేస్తే క్షమించబడవు. నువ్వు నమ్మినంత మాత్రాన సరిపోదు. నీ పాపాన్ని ఒప్పుకో. మొదటి యోహాను 1:9లో గూడా అంటాడు. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు. ఆయన క్షమిస్తాడు. సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు అని అంటాడు. అంటే నువ్వు ఒప్పుకో దేవుని సన్నిధికొచ్చి యథార్థంగా ప్రభువా నేనే చేసిన. నన్ను క్షమించు. నీ రక్తం చేత నన్ను కడుగు అని నువ్వు ఒప్పుకోగలిగితే ఆయన నన్ను క్షమిస్తాడని వాక్యం చెప్తది. ఆయన యందు ఉండడం అంటే ఆయనను నమ్మడం, నీవు పశ్చాత్తాపపడి ఇప్పుడు ఒప్పేసుకున్నా సరిపోయింది అంటే కాదు. అదే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో అక్కడ ఏమంటాడంటే 12వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. ఏమంటాడంటే, "కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి" అని బతిమిలాడుతున్నా అంటాడు పౌలు. ఇగో నువ్వు ఒప్పుకున్నంత మాత్రాన సరిపోదు. ఇప్పటి నుంచి ఒక తీర్మానానికి రా. ఒక డెసిషన్ చెయ్యి. తీసుకో. ఏమనంటే నా ఇప్పటి నుండి నేను నా ఇష్టం కాదు, నీ ఇష్టం చేస్తా ప్రభువా అని దేవునికి నిన్ను నువ్వు ఇష్టపూర్వకంగా అప్పజెప్పుకో. అప్పట్లో బానిసలుండేవాళ్ళు. ఒక బానిస ఒక యజమాని దగ్గర ఉన్నాడంట. ఆయనకు ఏ హక్కులుండవు. యజమాని ఏం చెప్తాడో బానిస అదే చేయాలి. ఆయన తినమంటేనే తినాలి. ఆ రోజు నువ్వు తినొద్దురా అంటే ఆయన తినొద్దు. అంటే ఆయన విల్ ఏది నడవదనమాట. ఆయన ఇష్టం ఏది నడవదు ఒక బానిస విషయంలో. అంతా యజమాని ఏది చెప్తే అది చేయాలి. అట్లని ఇప్పుడు మనము క్రీస్తుకి బానిసలమా? అంటే మనమేమైనా స్లేవ్సా? అట్లా గాదు గానీ, ఆయనకి మనం ఇష్టపూర్వకంగా అప్పజెప్పుకుంటున్నాం. యేసయ్య నేను నీ మాట వింటా. ఐయామ్ సరెండరింగ్. నేను అప్పజెప్పుకుంటున్నా. నేను నా ఇష్టం గాదు నువ్వేం జెప్తావో నేను అదే చేస్తా. అని నువ్వు అప్పజెప్పుకుంటున్నావు చూడు. ఆ సరెండరింగ్ దేవునికి గావాలి. నువ్వు అప్పజెప్పుకో. పౌలు భక్తుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ దీని విషయంలో ఏమంటాడంటే, శరీర రీతిగా నీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మాట్లాడుతున్నా అని చెప్పుకుంటూ ఏమంటాడంటే, ఇగో అంతకుముందు మీరు పాపానికి మిమ్మల్ని మీరు ఎట్లయితే అప్పజెప్పుకున్నారో, పాపం ఎట్లా చెప్తే ఎట్లయితే విన్నారో, అట్లనే ఇప్పుడు సంపూర్ణంగా మిమ్మల్ని మీరు దేవునికి అప్పజెప్పుకోండి. సరెండర్ చేసుకోండి. నువ్వేం చెప్తే అది ప్రభువా అనండి అని మాట్లాడతాడు. ఒకసారి ఆయన 'ఆర్ఆర్‌కే మూర్తి' గారని రేడియో స్పీకర్. మంచి సేవకుడు. ఆయన వాక్యం చెప్తా ఉన్నాడు. నేను విన్నా. ఆయన ఒక మాట చెప్పిండు. ఏమనంటే, "నేను క్రీస్తుకు ప్రేమ బానిసని" అంటాడాయన. అంటే నాకర్థమైందేందంటే అక్కడ యేసుక్రీస్తు నన్నెంతో ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టిండు. కాబట్టి నన్ను నేను అప్పజెప్పుకుంటున్నా అనే మాటని ఆయన అట్లా వాడిండు. ప్రేమ బానిసనని. నన్ను నేను దేవునికి అప్పజెప్పుకుంటున్నా. ఆయనకు బదులు నేను ఇంకేమి ఇవ్వలేను. కాబట్టి ఆహ్, ఆయన మాటింటా అంతే. ఆయన ఎట్లా చెప్తే అట్లా నేనుంటా. ఆయన ఏం చేయమంటే అది చేస్తా. నేను సమర్పించుకుంటున్నా, అప్పజెప్పుకుంటున్నా, సరెండర్ అయితున్నా దేవుడికి అని మాట్లాడతాడు. అది అవసరం. మనం క్రీస్తు నందున్నాము అంటే ఆయన నమ్మడం ఎంత ముఖ్యమో, మనం పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టడం ఎంత ముఖ్యమో, ఆయనకు మనల్ని మనం సమర్పించుకొని ఆయన మాట వినడానికి అప్పజెప్పుకోవడం అంతే ముఖ్యం. ఇదంతా అయిపోయింది కదా! సరిపోతది అనుకుంటా లేదు అంటాడు కదా! బాప్తిజం తీసుకోవాలి. టేక్ బాప్టిజం. ఆయననే మాదిరించిపోయిండు మనకి యేసుక్రీస్తే బాప్టిజం తీసుకోండి. నేను అంత మంచిగుంటున్నా అంటే సరిపోదు. ఇది ఆహ్, నాకు అర్థమైనంత మటికి అది ఒక రిపోర్ట్ కార్డ్ లాంటిది. నేను స్కూల్‌కెళ్ళినా, కంటిన్యూయస్‌గా ఎళ్ళినా కానీ ఒక్క ఎగ్జామ్ కూడా రాయలే. హ్మ్. మార్క్స్ లేవు. రిపోర్ట్ కార్డ్ లేదు. ఎన్ని మార్క్స్ వచ్చినాయి అదంతా ఏం లేదు. ఇప్పుడు నేను 10థ్ పాస్ అయినా అని చెప్పుకుంటా అందరికి. చెప్పి ఇంటర్మీడియేట్‌కెళ్ళిపోయి నేను 10థ్ పాస్ అయినా నన్ను ఇంటర్మీడియేట్‌కి తీసుకోమండి అంటే, వాళ్ళు ఏది నీ రిపోర్ట్ కార్డ్ ఏది? నువ్వు పెర్ఫార్మ్ చేసింది ఏది? నీ బోనాఫైడ్ అవన్నీ ఏవి? సర్టిఫికేట్స్ ఏవి అని అడుగుతారు. లేదు నాకు మస్తు జ్ఞానం ఉంది.
నాకు "నువ్వేదన్నా అడుగు నేను చెప్తా 10థ్ క్లాస్‌ది ఏదన్నా అడుగు నేను చెప్తా" అంటే ఆళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే సర్టిఫికేట్ కావాలక్కడ. నువ్వు పరీక్ష రాసినవు. ఆ తర్వాత నీకొచ్చిన సర్టిఫికేట్ ఏది? అట్లాంటిదనమాట ఇది. ఇప్పుడు నేను మంచిగుంటున్నా, నేను పశ్చాత్తాపపడా, నేను వాక్యానుసారంగా ఉంటున్నా, నేను దేవునికి అప్పగించేసుకున్నా అంటే సరిపోదు. నీవు బాప్తిజం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి అంత అవసరమా? సిలువ మీద యేసుక్రీస్తుతో పాటు వేయబడ్డ దొంగ బాప్తిజం తీసుకోలేదు కదా! అని మాట్లాడేవాళ్ళు చాలామందున్నారు. అక్కడ యేసుక్రీస్తే ఉన్నాడు ఆయనను తీసుకెళ్ళడానికి. ఆయననే అన్నాడు నేను నేను తీసుకెళ్తా నిన్నని. ఇంకొకటి హి హాడ్ నో ఛాన్స్. ఇంకొకటి ఆయనకు అవకాశం లేదింకా. కింద దిగి బాప్తిజం తీసుకునేంత టైం లేదు ఆయనకి. అయిపోయింది. అది మరణ శిక్ష విధించిండ్రు ఆయనకి. చస్తాడింక యేసయ్య చస్తాడు. అది వేరే కండిషన్. అది వేరే సన్నివేశం. కానీ యేసుప్రభు అంటాడు గదా! "నువ్వు నిర్లక్ష్య పెట్టొద్దు. నువ్వు బాప్తిజం తీసుకోవాలి. అయితే మారు మనసు పొందాలి. బాప్తిజం తీసుకోవాలి." ఇవన్నీ ఎప్పుడైతే చేస్తామో ఆయన నమ్మి, పశ్చాత్తాపపడి, సమర్పించుకుంటామో, అప్పజెప్పుకుంటామో, బాప్తిజం తీసుకుంటామో ఇప్పుడు మనం చెప్పొచ్చు, "నీవు క్రీస్తు నందున్నావు." ఇప్పుడు క్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష ఇక లేదు. నో శిక్ష. ఇప్పుడు నువ్వు యేసుప్రభు రక్తం చేత కడగబడ్డావు. ఇంక నీకు శిక్షా విధి లేదు. ఖుష్. అయితే కింద వచనానికొచ్చేసరికి ఏమంటాడంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం అక్కడ మనం చూస్తే 9వ వచనం. 9వ వచనం చదువుతున్నాను. అక్కడ ఏముందంటే ఇప్పుడు క్రీస్తు నందు నీవున్నావు. అక్కడ ఏమంటాడు ఇంకోటి దేవుని ఆత్మ మీలో క్రీస్తు మీలో ఉండాలి. క్రీస్తు మీలో ఉండాలి. ఈ విషయం ఒకవేళ మనం ఆలోచన చేస్తే మాట్లాడితే ఆహ్, ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో 20వ వచనం అక్కడ అంటాడు ఏమంటాడంటే, "ఇదిగో తలుపు యొద్ద నిల్చుండి నేను తట్టుచున్నాను. ఎవడైనను తలుపు తీస్తే నేను లోపలికొస్తా." ఈ తలుపు మన ఇంటి డోర్ గాదు. ఇంటి డోర్ గాదు. ఇంటి డోర్ కొడతలేడు యేసుక్రీస్తు. ఏం ఏం కొడుతున్నాడు అంటే మన హృదయం అనే తలుపు కొడుతున్నాడు ఆయన. చలో నేను కొడతా ఉన్నా. నువ్వు తీస్తే నేను లోపలికొస్తా. కొంతమంది అంటారంట ఏమనంటే, "ప్రభా దా లోపలికైతే రా. కానీ నీకు ఒక్కటే రూమ్ ఇస్తా ప్రభా. నువ్వు ఇదే రూమ్‌లో ఉండాలి. మిగతా రూమ్స్ అన్నీ ఫుల్ ఉన్నాయి." ఆహ్, వదిలిన పాపాన్ని గాని అన్ని పాపాలను వదలలే. నాకిది ఇష్టం, అది ఇష్టం, వాళ్ళు చాలా ఇష్టం. ఇది చేయకుండా నేను ఉండలేను. అమ్మో! ఇది వదిలేసి ఎట్లుంటా? సో, ఇవి గూడా గావాలి, నువ్వు గూడా గావాలి. కష్టం గదా! అట్లా యేసుప్రభుకి. యేసుప్రభుని లోపలికి పిలువనైతే పిలిచినావు. పిలిచినావు గదా! రమ్మను. ఆ! పిలిచినావు, లోపల కూర్చోబెట్టినావు. మళ్ళీ ఆయన బాధ పెట్టకు ఇంక లోపల కూర్చోబెట్టి. లాకేసి పెట్టొద్దు. కొన్ని రూమ్స్ అన్ని లాకేసి పెట్టొద్దు. మొత్తం హృదయం అంతా ఆయనకి దా ప్రభువా నా లోపల ఉండు అని నువ్వు అడిగితే ఆయన నీలో నీలో ఉంటాడని వాక్యం చెప్తా ఉంది. ఇప్పుడు నువ్వు క్రీస్తునందున్నావు. క్రీస్తు నీ లోపల ఉన్నాడు. ఆ తర్వాత ఇంకా వాక్యం చెప్తది. అదే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అదే 8వ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ ఇంకో మాట మూడవ వచనం చదువుతున్నాను. ఏముందంటే శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి మనము ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆయనను అనుసరించి నడవాలి. ఆయన ఎట్లా బ్రతుకుతున్నాడో అట్లా బ్రతకాల్సిన అవసరం ఉంది. అయితే ఫారిన్ కంట్రీస్‌లో నేను ఒకసారి విన్నా. ఏందంటే అక్కడ యూత్ కొంతమంది బ్యాండ్స్ ఏసుకుంటారు కదా! చెయ్యికి. దాని పైన ఒకటి రాసుంటది WWJD అంటే వాట్ వుడ్ జీసస్ డూ? అంటే నేను యేసుప్రభు నా సిట్యుయేషన్‌లో ఉంటే వాట్ వుడ్ హి డూ? యేసుప్రభు నా స్థానంలో ఉంటే, నా ప్లేస్‌లో ఉంటే ఏం జేస్తాడో నేను అదే జేయాలి అనే అట్లా గుర్తు తెచ్చుకోవడానికి వాళ్ళు పెట్టుకుంటారంట. ఇప్పుడు మనం జేయాల్సింది అదే. ఆయనను అనుసరించి నడవాలి. ప్రతిసారి ఆలోచించుకోండి. యేసుక్రీస్తు నా స్థానంలో ఉంటే ఏం జేసేవాడు? ఏం జేస్తాడు? అని ఆలోచించుకోవాలి నువ్వు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయనను అనుసరించి నడవాలంటే ఆయనతో ఖచ్చితంగా నువ్వు సహవాసం జేయాలి. మామూలుగా ఒక సామెత ఉంటది గదా! 6 నెలలు సహవాసం చేస్తే వీరు వారు, వారు వీరైతారంట. అంటే యేసుక్రీస్తు నువ్వు అనుసరించి నువ్వు నడవాలి. ఆయన లాగా నువ్వు కావాలి అంటే మరి ఆయనతో నువ్వు సహవాసం గూడా చేయాలి. లేకపోతే కాని పని. ఆయన లాగా అవ్వలేము. సహవాసం చేయాలి అంటే అర్థం ఒక రకంగా చెప్పాలంటే ఫ్రెండ్‌షిప్ జేయాలి. ఫ్రెండ్‌షిప్‌లో ముఖ్యమైనది ఏంది అంటే మాట్లాడడమే. అంటే నేను ఆయనతో మాట్లాడాలి. అంత సరిపోతదా అంటే లేదు. ఆయన గూడా నాతో మాట్లాడాలి. నేను ఆయనతో మాట్లాడడం ప్రార్థన. ఆయన నాతో మాట్లాడడం వాక్యం ద్వారా మాట్లాడతాడు. అంటే నేను ప్రార్థన చేయాలి. వాక్యం బాగా చదివి ధ్యానించాలి.
అప్పుడు ఆయన చెప్తా ఉంటాడు. ఆయన మనసేందో నాకు అర్థమవుతది. ఆయనతో సహవాసం ఎప్పుడైతే నేను చేస్తా ఉంటానో అప్పుడు మెల్లిగా ఆయన రూపంలోకి నేను మార్చబడతా ఉంటా. ఆయనను అనుసరించి నడవడం ఇంకా మొదలవుతది. ఆ ప్రాసెస్ ఇంకా స్టార్ట్ అవుతది. అది జరగాలి అంటున్నాడు. నువ్వు క్రీస్తుని అనుసరించి నడవాలి. ఆయనతో సహవాసం చేస్తూ ఆయన లాగా నీవు మార్చబడాలి. సెలవై నేను ఆయన యందున్న, ఆయన నాలో ఉన్నడు. ఇప్పుడు ఇంకా వాక్యం ఇప్పటిదాకా చెప్పినాం కదా! ఆయనను అనుసరించి నేను నడుస్తా నడుస్తా ఉన్నా, కానీ నాకు బలం సరిపోతలేదు. ధర్మశాస్త్రం గూడా నాకు శక్తిని ఇయ్యలేకపోయింది. అయితే ఇప్పుడు క్రీస్తు ఇవ్వగలుగుతారా? అంటే అదే వాక్యంలో ఏముంటదంటే 8వ అధ్యాయం 13వ వచనం. అక్కడ చూస్తే ఏముంటదంటే, అక్కడ రెండవ లైన్‌లో ఆత్మ చేత శరీర క్రియలను చంపిన యెడల, పరిశుద్ధాత్మ సహాయంతో శరీర క్రియలను ఇప్పుడు నేను చంపాలి ఆయన్ని అనుసరించాలి అంటే. దీనికి దేవుడు నాకు సహాయం నాకవసరం. కాబట్టి ఆయన మనకొక వాగ్దానం చేస్తుండు. ఏందంటే 26వ వచనంలో అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. హి ఈస్ హెల్పింగ్ మీ. నా నేను ఉండాలని చెప్పడమే గాదు. ఆఫ్‌కోర్స్ నేను చాలా ప్రయత్నం చేస్తున్నా దేవుని వాక్య ప్రకారం జీవించటానికి. ఇంకా నాకు శక్తి అవసరం, బలం అవసరం గెలవడానికి, పాపాన్ని గెలవడానికి, దేవునికి ఇష్టకరంగా జీవించటానికి, ఆయన్ని అనుసరించి నడవడానికి. ఇప్పుడు అంటున్నాడు నేను అడిగితే హీల్ హెల్ప్ మీ. నాకు ఆయన సహాయం గూడా చేస్తాడంట. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నువ్వు అడుగు దేవుడిని, ప్రభా ఇగో ఇది నేను చేయడానికి మాక్సిమం ప్రయత్నం చేస్తున్నా ప్రభా వాక్య ప్రకారం జీవించడానికి. అయితే ఇది చేయడానికి నీ శక్తి నాకు గావాలి. పరిశుద్ధాత్మ దేవా నీ శక్తి నాకు గావాలి. అని ఆయన అన్నాడు. ఆయన శక్తి చేత నింపుతాడు. వాటిని చేయగలుగుటకు, ఆయనకిష్టకరంగా జీవించుటకు సహాయం గూడా ఆయననే చేస్తాడు అని వాక్యం చెప్తా ఉంది. ఇంకా మనం కిందకొస్తే అదే 8వ అధ్యాయంలో 14వ వచనం చూస్తే అక్కడేముందంటే, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడాలి. మనం ఆయన చేత నడిపించబడడం కూడా అవసరం. ఇప్పుడు నేను నేను అంతకుముందు మాట్లాడిన రీతిగా ఇప్పుడు ఆయన నాలో ఉన్నాడు. నేను ఆయనలో ఉన్నా. ఆయన అనుసరించి నేను నడుస్తా ఉన్నా. ఆయన నాకు సహాయం చేస్తా ఉన్నాడు. అంతా మంచిగుంది. అయితే అంతనే సరిపోతదా అంటే హి షుడ్ గైడ్ మీ. నాకు ఆయన గైడెన్స్ అవసరం. ఆయన ఆత్మ చేత నేను నడిపించబడాలి. ఇగో ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు అని ఎప్పటికప్పుడు ఆయన నాకు సలహాలివ్వాలి. అది సహవాసంలో జరిగిపోతా ఉంది. ప్రార్థన జరుగుతా ఉంది. వాక్యం ధ్యానం చేస్తున్నా. ఇప్పుడు నేను ఆయన స్వరం వింటున్నా. ఆయన చేత నేను నడిపించబడాల్సిన అవసరం ఉంది. అంటే నేను నువ్వేం చెప్తే అది ఓకే ప్రభువా అనాలి నేనిగ. నేను నమ్మగలగాలి. ఈ మార్గంలో ఎళ్ళు అని ఆయన అంటాడు. అరే! ఆ మార్గం మంచిదో కాదో అర్థమైతలేదు దేవుడా అని నేను ఆయనను అనుమానించొద్దు. ఆయన తప్పు మార్గంలో మనల్ని తీసుకెళ్ళడు. నువ్వు నమ్ము ఆయనని. కరెక్ట్ మార్గంలో ఆయన నిన్ను తీసుకెళ్తాడని. ఆయన నీకు కాపరిగా ఉండని. నువ్వు ఒక గొర్రెలాగా ఆయన ఎనకాల పో అంతే. ప్రభా నేను నీ మాట ఇంటా. నేను నీ గొర్రెలాగా నేను నీ ఎనకొస్తా. నువ్వు చెప్పు నేను చేస్తా. నువ్వు ఏ మార్గంలో వెళ్ళమంటే ఆ మార్గంలో వెళ్తా. నాకు నడిపింపుని అని నువ్వు అడిగితే ఆయన నిన్ను నడిపిస్తాడు. ఏ దారిలో వెళ్ళాలో కూడా ఆయన చెప్తాడు అని వాక్యం చెప్తా ఉంది. అట్లా ఆయన చెప్పిన దారిలో నువ్వు ఎప్పుడైతే వెళ్తా ఉంటదో అక్కడ ఉంటది ఏమంటే 14th వర్స్‌లో 14వ వచనంలో ఏమంటాడంటే ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయుందురు. ఆయన ఆత్మ చేత నడిపించబడే వారిని ఆయన అంటున్నాడు. మీరు నా పిల్లలు. నువ్వు నా కూతురివి అంటాడనమాట. అయితే ఇప్పుడు ఆయన ఆత్మ చేత నడిపించబడుతున్నా. సబ్ కుచ్ అచ్చా హై మంచిగుంది. దేవునిలో ఎదుగుతా ఉన్నా నేను. అయితే నాకు మంచిగుంది కదా అనుకుంటున్నా. నాకు శ్రమొచ్చింది. కష్టమొచ్చింది. ఇబ్బందొచ్చింది. చాలామంది యేసు ప్రభువులో ముందుకెళ్తా ఉన్నప్పుడు ఖచ్చితంగా శ్రమలొస్తాయి. కష్టమొస్తది. ఇబ్బందుంటది. ఆ ఇబ్బందులు తట్టుకోలేక అమ్మో! నా వల్ల కాదురా బాబు. దేవునిలో ఉంటే ఇంత ప్రాబ్లమ్స్ వస్తాయా? ఇన్ని కష్టాలొస్తాయా? తిడతారా? నిందిస్తారా? కొడతారా? నా వల్ల కాదు అని వెనుకకైపోయే వాళ్ళు ఎక్కువ మంది. అయితే వాక్యంలో మనకు చెప్తాడు ఏమనంటే అదే అధ్యాయంలో 17th వర్స్ 17వ వచనం అంటాడు. రెండవ లైన్‌లో క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల క్రీస్తు తోడి వారసులం. ఆయనతో ఆయనను అనుసరించి ఆయన చేత నడిపించబడడం ఎంత ముఖ్యమో ఆయనతో కూడా శ్రమ పడడము అంతే ముఖ్యం. క్రీస్తు శ్రమ పడ్డాడు మన కోసం. మనకు కూడా శ్రమలొస్తాయి. ఆయనకే వచ్చినాయి. మనకు కూడా వస్తాయి.
ఆ శ్రమలో మనకు కావాల్సింది ఏంది? ముఖ్యమైనది అంటే వాక్యంలో ఉంటది. శ్రమ, ఓర్పులు. శ్రమ ఓర్పును కలుగజేయాలి. నీకు శ్రమొచ్చింది. నీలో ఓపిక పెరగాలి. నువ్వు ఓర్చుకోవాలి. క్రీస్తు కోసం ఓర్చుకోవాలి. నిన్నంటరు, నువ్వు ఓర్చుకోవాలి. నిన్ను కొడతారు, నువ్వు ఓర్చుకోవాలి. ప్రతి శ్రమలో నువ్వు ఓర్చుకోవాలి. దానికి దేవుడు సహాయం గూడా చేస్తాడు మనకి. మన బలహీనతను చూసి ఆయన సహాయం చేస్తాడు. ఆయన హెల్ప్ గూడా చేస్తాడు. సహాయం గూడా చేస్తాడు. అయితే నువ్వు ఓర్చుకోవాలి. యోబు విషయంలో మనం చూస్తాం. ఆయనకి విపరీతమైన శ్రమలొచ్చినాయి. ఏమైంది అంటే మంచి ఆస్తిపరుడు, ఆస్తంతా పోయింది. ఆస్తంతా పోయింది. ఆస్తి పోయింది కదా! పోనీలే అనుకుంటే పిల్లలు కూడా చచ్చిపోయినారు. అందరూ చచ్చిపోయారు. పిల్లలందరూ చచ్చిపోయారు. ఎంత శోకం! అందరు పిల్లలు చచ్చిపోతే ఒకరు చచ్చిపోతేనే తట్టుకోలేం. అందరు పిల్లలు చనిపోయినారు. పిల్లలు చనిపోయినారు అంతే కదా అనుకుంటే ఆయననన్నా మంచిగున్నాడంట లేదు. ఆయన దేహం ఆయన సహకరిస్తలేదు. శరీరం అనారోగ్యంతో ఉంది. చాలా ఇబ్బంది పడతా ఉన్నాడు. అయితే ఆ టైంలో ఆయన చేసింది ఏంటి అంటే స్టిల్ ఇంకా దేవునిలోనే ఉన్నాడు. ఓర్చుకున్నాడు అంతే. తన నోటి మాటతోని గూడా వల్ల గూడా దేవుడిని దూషించలేదంట ఆయన. ఎందుకు ప్రభువా ఇట్లా అంటే ఇట్లేదంట. ఓర్చుకున్నాడు. అది జరగాలి. శ్రమలో మనకు కావాల్సింది ఓపిక. ఓర్చుకోవాలి. అది ఆ ఓర్పుతో పాటు ఇంకొకటి కావాలి. విశ్వాసం కాపాడుకోవాలి. అంటాడు, నేను విశ్వాసం కనుగొందునా నేనొచ్చినప్పుడు అంటాడు యేసుక్రీస్తు వారు. మధ్యలోనే విశ్వాసం ఆగిపోతే ఆయన ఆ పరలోకానికి మనం చేరలేము. అంటాడు కదా! అంతం వరకు సహించిన వాడు మాత్రమే రక్షించబడును. అంతం వరకు అంటే ఏ అంతం? అంటే అది నీ అంతమే కావచ్చు. అంటే నేను చావడమే కావచ్చు. లేదా క్రీస్తు రావడమే కావచ్చు. ఆ అంతము ఏదైతే ఉందో అంటే అక్కడ వరకే కదా నాకు పరీక్ష. నేను చచ్చేంత వరకే కదా నాకు పరీక్ష. ఒకవేళ బ్రతికి ఉన్నాననుకోండి, క్రీస్తు రాకడ వరకు ఉన్నాననుకోండి. దట్స్ అక్కడ వరకే, ఆ స్టేజ్ వరకే. ఇప్పుడు నేను విశ్వాసం కాపాడుకోవాలి. ఎన్నో శ్రమలొస్తాయి. ఎన్నో సమస్యలొస్తాయి. ప్రతి దాంట్లో నేను ఓర్చుకుంటూ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. క్రీస్తుని విడిచిపెట్టొద్దు. క్రీస్తు ప్రేమలో నేను నిలిచి ఉండాలి. ఇప్పుడు వీటన్నిటి విషయంలో దేవుడు సహాయం చేస్తానంటున్నాడు. ఇంకొకటి నీ డెసిషన్ కూడా కరెక్ట్‌గా ఉండాలి. నీ తీర్మానం గట్టిగా ఉండాలి. నీ విశ్వాసాన్ని నువ్వు విడిచిపెట్టకూడదు. ఎట్టి పరిస్థితుల్లో క్రీస్తు పైన అపనమ్మకం రాకుండా చూసుకో. అంత మంచిగానే ఉంది. ఓకే. ఇప్పుడు మనం యోబు విషయంలో ఆలోచన చేస్తే యోబుకి తర్వాత రెండంతల ఆశీర్వాదం వచ్చింది అని చూస్తాం. ఆయన తర్వాత మంచిగుంది గదా! దేవుడు దీవించిండు గదా! సరే ఒక నిరీక్షణ ఉంది అని అనుకుంటే షడ్రక్, మెషక్, అబేద్నెగో విషయంలో మనం ఆలోచన చేస్తే వాళ్ళకి కూడా ఒక సమస్య వచ్చింది. ఏంది అంటే రాజు అంటాడు గదా! నేను విగ్రహం పెడతాడు. దీన్ని మొక్కమంటాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగో అంటారు రాజా మేము మొక్కము. ఎందుకంటే విగ్రహాన్ని పూజించొద్దు అని వాక్యం ఖచ్చితంగా చెప్తది. కాబట్టి మేము మొక్కం. అప్పుడు రాజు అంటాడు, సరే మీరు అంత మొండిగా చేస్తే నేను గూడా నేనెట్లన్నానో అట్లనే చేస్తా. అని వీళ్ళని తీసుకుపోయి అగ్నిగుండంలో ఎయండి. మంటలో పడేయండి అన్నాడు. అంటే వీళ్ళంటారు గదా! రాజా నువ్వు అగ్నిగుండంలో మమ్మల్ని పడేస్తే దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. మమ్మల్ని కాపాడగలుగుతాడు. అయితే ఒకవేళ కాపాడకపోయినా పర్వాలేదు. రాజా ఈ విగ్రహానికి మాత్రం మేము మొక్కము. ఈ విగ్రహానికి మాత్రం మేము మొక్కము. అది మన తీర్మానమై ఉండాలి. తర్వాత అంటాడు చూడండి ఒకసారి. అదే 8వ అధ్యాయంలో 38వ వచనం చదువుతున్నాను. మరణమైనను, జీవమైనను. పౌలుగా ఎండింగ్‌కి వచ్చిండు. ఏమంటాడంటే ఏమన్నా గాని తిడతారా తిట్టని, కొడతారా కొట్టని. ఆఖరికొచ్చేది సావే గదా! మరణమే గదా! మరణమైనా పర్వాలే. కానీ క్రీస్తుని మాత్రం నేను విడిచిపెట్టను. ఆయన విశ్వాసాన్ని మాత్రం నేను పోగొట్టుకోను. మేలు జరిగినా పర్వాలే, అది నాకు కీడు జరిగినట్టుగా అనిపించినా పర్వాలే. ఆ టైంలో దేవుడు సహాయం చేసినా పర్వాలే, చేయగా పోయినా పర్వాలే. ఏది ఏమైనా సరే నేను మాత్రం దేవుడిని విడిచిపెట్టాను. కింద అంటాడు చెప్పుకుంటే ఏమంటాడంటే 38, 39 చదువుతున్నా. ఏది గూడా అది మరణం గాని, జీవము గాని, దేవదూతలు, ప్రధానులు, రాబోవినవి, అధికారులు, ఎత్తు, లోతు, సృష్టించబడిన
మరి ఏదైనను ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరమని రూఢిగా నమ్ముచున్నాను. ఇంకా బిలీవ్, నేను నమ్ముతున్నా, ఏది కూడా నన్ను దేవుని ప్రేమ నుండి దూరం చేసేది లేదు. ఎందుకంటే నేను అంతగా క్రీస్తులో ఇంకా సెటిల్డ్, నేను నాటబడ్డా. ఏమైనా సరే, ఏదేమైనా సరే నేను క్రీస్తులో విజయవంతమైన జీవితం జీవిస్తా. అంతం వరకు ఇదే జయ జీవితం జీవించడానికి దేవుడు సహాయం చేస్తాడు. నేను అట్లా జీవితం జీవిస్తాను. అట్లా నేను దేవునికి సమర్పించుకున్నా. ఈ జయమైన జీవితం, ఈ విజయవంతమైన జీవితం జీవించడానికి దేవుడు కూడా నాకు సహాయం ఖచ్చితంగా చేస్తాడు. నేను ఆయనతో పాటు ఉండడానికి వెళ్తా అనే ఆ నిరీక్షణతో మాట్లాడుతూ ఉన్నాడనమాట. అయితే ఇప్పుడు మనకి పాపం నుంచి విడుదల కావాలన్నా, ఈ పౌలులాగా చెప్పినట్టుగా విజయవంతమైన జీవితాన్ని మనం జయ జీవితాన్ని మనం జీవించగలగాలన్నా, అంతం వరకు సహించి పరలోకంలో మనం అడుగు పెట్టడానికి ఒక తీర్మానం చేద్దాం. ఆయన సహాయం అడుగుదాం. ప్రభా, నువ్వు నేను నీలో ఉంటాను, నాలో ఉండు, నేను నిన్ను అనుసరించి నడుస్తా, అనుసరించి నడవడానికి నాకు నీ శక్తిని, నాకు సహాయం కూడా చేయి. నన్ను నేను నీకు అప్పచెప్పుకుంటున్నా, నన్ను నడిపించు, నాకు కాపరిగా ఉండు. ఏది ఏమైనా ప్రభా, నిన్ను విడిచిపెట్టకుండా ఉండే శక్తి నాకు నాకు అనుగ్రహించు. విశ్వాసాన్ని కాపాడుకోవడానికి నాకు సహాయం అనుగ్రహించు అని అడుగుదాం. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మాటలు ఫలించటకు దయచేసి సహాయం చేయండి. మేము మీ అందు ఉండడానికి మీ సహాయాన్ని అనుగ్రహించండి. మీరు మాలో ఉండండి. మేము మిమ్మల్ని అనుసరించి నడవడానికి సహాయాన్ని అనుగ్రహించండి. మేము మీ చేత నడిపించబడడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. ఎన్ని శ్రమలు వచ్చినా ఓర్పు చేత ప్రభా మేము విశ్వాసాన్ని కాపాడుకుంటూ విజయవంతమైన జీవించటకు మాకు అందరికీ సహాయాన్ని అనుగ్రహించి నడిపించమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సందేశాలు మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరులకు కూడా ఉపయోగకరంగా మీకు ఉంటాయి అని అనిపిస్తే షేర్ కూడా చేయాల్సిందిగా మనవి. ప్రైజ్.